జీవితానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి కానీ సంసార జీవితాన్ని గురించి కానీ ఏవైనా గొప్ప సలహాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి ఆ విధంగా వాళ్ళను సాధారణంగా ఆహ్వానించి ఆ విధంగా ప్రత్యేక వారసలు చెప్తూ ఉంటారు. తర్వాత పాపిటి కుంకుమ గురించి అమ్మ మాట అన్నారు. రామాయణంలో సీతాదేవి స్నానం ఆచరించిన తర్వాత ఆ నొసట సింధూరం ధరిస్తూ ఉంటుంది. మీకంతా తెలిసిన విషయాలు తెలియనివి కాదు. ఆంజనేయ స్వామి పక్కకు వచ్చి, అమ్మా ఏమిది, ఎందుకు సింధూరం ధరిస్తున్నారంటే ఆమె నాయన సింధూరం ధరించడం ద్వారా మీ తండ్రి గారికి పూర్ణాయుస్సు ఉంటుంది అని చెబుతుందన్నమాట. ఆంజనేయ స్వామి పిచ్చి భక్తి, మనకు కూడా పిచ్చి, మనము పిచ్చి భక్తులమే, సాయి పిచ్చి. అలాగా ఏం చెప్పకుండా అలా పోయి పక్కకు పోయి ఒళ్ళంతా సింధూరం పోసుకొని వస్తాడు. ఇదేమిటి అంటే, మీరు ఒక పాపట్టు చుక్క పెట్టుకోవడం ద్వారా ఎంత ఆయుస్సు ఉంటే మరి నేను సింధూరం అంతా ధరించినాను, మరి ఎంత ఆయుస్సు నాకు చెప్పేదని కాదంటాడు. అటువంటిదన్నమాట ఆచారం. మన తెలుగు వాళ్ళం సనాతన సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. అదే మన పక్క క్రైస్తవులు ఆదివారం చర్చికి పోతారు, వాళ్ళ కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా ముస్లిం సోదరులు శుక్రవారం మసీదుకి పోతారు. ఖురాన్ అంటే వాళ్ళకి తెలుసు, బైబిల్ అంటే వాళ్ళకి తెలుసు, భగవద్గీత ఎంతమంది తెలుసు. ఈరోజు భగవద్గీత అంతర్జాతీయ గ్రంథం, అన్ని భాషలను ప్రచురించబడి అందరూ పాలన చేస్తున్నారు. ఎందుకో మన ఇది ప్రభుత్వం కూడా దీనికి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరికి భగవద్గీత అందించి దాని గురించి కొన్ని విషయాలు చెప్తే బాగుంటుందేమో. ఈరోజు దాసగుణ మహారాసినటువంటి గ్రంథాలను పూర్వ యూనివర్సిటీ కాలేజీలో పాఠ్య గ్రంథాలుగా పెడుతున్నారు. మనం ఎందుకో అది చేయలేకపోతాం, కానీ ప్రాప్తమని. ఇంకొకటి, ప్రతి వ్యక్తి కూడా హిందువుడు అనుకున్నవాడు, ముస్లిం అనుకున్నవాడు ఏదైనా టోపీ పెట్టుకొని, చిన్న పిల్లోడైనా అనేక పంచి కట్టేసి టోపీ పెట్టి పంపిస్తారు. ఆ ఖురాన్ను చిన్నపిల్లలు పనికొచ్చగా దాన్ని తయారు చేసి వాళ్ళకు చేస్తున్నారు. అదేవిధంగా మన పూజనీయ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు చేయలేము? ఈరోజు తెలుగు వాళ్ళమైనా బొట్టు పెట్టి వాళ్ళు సిగ్గుపడతాడు. అమ్మ చెప్పినట్టుగా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, నొసట కుంకం పెట్టుకొని పూజ పెట్టుకొని నువ్వు సమాజంలో పోతే నీకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎటువంటి వాడు అతను చూస్తేనే ఒక వాళ్ళ ఒబీడియన్స్ ఏర్పడుతుంది, ఒక అణం ఏర్పడుతుంది, మహానుభావుడు అని. అందువల్ల ఆమె చెప్పింది. తర్వాత అందరూ కూడా బాబాల గురించి, బాబా వైభవాల గురించి, బాబా లీల గురించి ప్రవచన చేస్తున్నారు. ఈరోజు సాధన రహస్యంలో కూడా మన కృష్ణ గారు ఎన్నో చెప్పినారు. కానీ ఒకటి, శ్రవణం మరణం నిధిధ్యాస. ఈ వినంతి ఈ మెట్లు దిగే లోపల వదిలేయకుండా దానిలో మన జీవితాన్ని పనికొచ్చేది అనమాట మనం అన్వయించుకొని ఆచరణ తగిలితేనే, ఏదో రోడ్లో పోతుంటే అద్దంలో మిఠాయి చూసి లొట్లు కొట్టుకుంటే కాదు కదా. ఆ మిఠాయిని కాస్త నోట్లో వేసుకొని ఆస్వాదిస్తే మనకు అనుభూతి కలుగుతుంది. అలాగే చెప్పిన విషయాలు ఆణిమత్యాలు, రత్నాలవి, వజ్రాలు, విలువ కట్టిన డైమండ్స్ అవి. కాబట్టి అలాంటి అందించాలని చెప్పి వాళ్ళ ఎంతో శ్రమతో నెల్లూరు నుంచి వచ్చినారు. రేపు కూడా ఈ క్లాస్ ఉంటుంది. మీతో పాటు ఇంకా కొంతమంది తీసుకొస్తే మీరు కూడా ఆ యొక్క పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. సచ్చరిత్రలో కృష్ణ భగవానుడు ఏ విధంగా అర్జును ద్వారా గీతోపదేశం చేసినాడో, అసలు భగవద్గీత అర్జునుడికి అవసరం లే. అర్జునుడు ఒక స్పీకర్. ఆ స్పీకర్ ద్వారా మనకందరికీ అందింది. బాబా భగవంతుడు చెప్పింది భగవద్గీత, బాబా చెప్పింది సచ్చరిత్ర, బాబా గీత. ఈ గీతలో ప్రతి అధ్యాయంలోనూ ఎవరినో నిమిత్తం మాత్రంగా పెట్టుకొని
వాళ్ళకి ఏం చెప్పాలా, వాళ్ళ మనో ప్రవృత్తి బట్టి వాడు ఏ స్థితిలో ఉన్నాడు, వాడిని కావాల్సింది అందిస్తున్నాడు. అసలు ఆయన భగవంతుడా, అవధూత, దేవుడా, సంఘ సంస్కర్త, లేదు భవరోగ వైద్యుడా? భవరోగాలను పోగొట్టినాడు, మానసిక రోగాలను కూడా పోగొట్టాడు ఆయన. అలా పోగొట్టడంలో ఊదికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంది. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమాత్మ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి, సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి. అంటే ఇలలో ఏమి కావాలన్నా ఊది ప్రసాదిస్తుంది, మానసిక శారీరక ఆరోగ్యం ఇస్తుంది. అయితే విశ్వాసమే భగవంతుడు. ఏదైనా కానీ నమ్మితే సొమ్ము, నమ్మకపోతే తుమ్ము, అలా ఉంటుంది. ఆ నమ్మకాన్ని పూర్తి నమ్మకంతో, శరణాగతితో ఆ భావాన్ని తెలుసుకొని ఎప్పుడైతే ఊది ధరిస్తారో వాళ్లకు అఖండ ఐశ్వర్యం లభిస్తుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుందని చెప్పి చరిత్ర ఎన్నోసార్లు ఎంతోమంది భక్తులకు కేవలం ఊది ద్వారా వాళ్ళ యొక్క సర్వరోగాలను ఏం చేసి ఐశ్వర్యం ప్రసాదించినాడు బాబా. ప్రతి అధ్యాయంలో ప్రతి భక్తుని కూడా ఊదితోనే ఎన్నో రోగాలు అయిపోయినాయి. మనం చెప్పుకోలేకపోయినా మనమెంతటి వాళ్ళని చెప్పండి, అల్పులు ఏదో సముద్రం దగ్గర పోయి ఉడత చేసినట్టు అంతలోకను వేయవద్దు అనుకోండి. కానీ ఇక్కడ పెద్దవాళ్ళు అమ్మగారు అవకాశం ఇచ్చిన తర్వాత మీరందరూ ఎంతో శ్రద్ధగా వినేటప్పుడు మీకు బోరు కొట్టకుండా ఈ శుద్ధి అయిపోదైపోయింది అనుకోకుండా 2 నిమిషాలు మన కార్యక్రమం ఇస్తాం. భోజన వేళ అవుతుంది కాబట్టి మళ్ళీ రేపు కూడా కొన్ని కార్యక్రమాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తాం ఆయన ఆశీర్వాదంతో. 1904-5 సంవత్సరాల్లో ఆ సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ గారు డిప్యూటీ కలెక్టర్ జామునీలో ఉండేటప్పుడు కూతురు మైనతాయి ప్రసవేదంతో బాధపడుతూ ఉంటుంది. అనేక మంది వైద్యులు, డిప్యూటీ కలెక్టర్ అంటే చుట్టుపక్కల వైద్యులంతా వస్తారు కదా, వాళ్ళంతా కలిసి ఏదో ప్రయత్నం చేసి ఆరోగ్యం చేకూర్చాలా, ఆరోగ్యం అందించాలని చెప్పి వారి ప్రయత్నాలన్నీ చేసినా కూడా చివరికి ఏమీ అమ్మాయి స్వస్థత చేకూరలా. అప్పుడు అమ్మ చెప్పినట్టుగా పిలిస్తే పలుకుతా, తరిస్తే దర్శనమిస్తా. మరి నేను పిలిస్తే రాలేదంటే ఆ శరణాగతి ముందుండాలి కదా. మనకు ఏం చేస్తే ఆయన దగ్గర అవుతాం, మనం ఏం చేస్తే ఆయన ఇష్టపడతాడు. మనకి ఇష్టమైన పని కాదు కదా చేయడం, ఆయనకి ఇష్టమైన చేయడం. ఆయనకి ఇష్టమైన పని చేయాలంటే ఆయన ఆదేశాన్ని పాటించాలి, శరణాగతి ఉండాలి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా అన్ని రూపాలు నువ్వే అని ఎప్పుడైతే శరణాగతి ఉన్నా అప్పుడు ఆయన అనుగ్రహం మన పైన వర్షిస్తుంది. అక్కడ వాళ్ళు బాధపడుతుంటారు. లోపల బిడ్డ మైనతాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ బాధ వల్ల వీళ్ళందరికీ బాధే. చందోర్కర్ గారు అలా వరండాలో ఉండి ఏదైనా కాలకర్మం కలిసి రావాలి, ఆయన బుద్ధి పుట్టాలి కదా. ఆ పచాలు చేస్తూ తిరుగుతుండి అలా బాబా ఫోటో దగ్గర పోయి, బాబా సమయానికి ఊది లేకపోయినా అనుకుని అంతే. ఇక్కడ మనం ఇతర దేవతల ఆరాధనలో ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి, ఎన్నో పద్ధతులు ఉంటాయి. కానీ బాబా ఆరాధనలో పద్ధతులు లేవు, నామస్మరణే పద్ధతి, ఇంకా అంతకన్నా వేరే లేవు. ఎవడైనా ఎక్కడైనా ఎట్లే ఉన్నా కూడా సప్త సముద్రాలు అవుతున్నా కూడా పిలిస్తే పలుకుతానన్నాడు. అదన్నీ కూడా సత్యము, ఊరిక కల్పితము కాదు. సత్యతలో ప్రతి ఒక్కటి సత్యము జరిగినవే కానీ కల్పనలు మాత్రం లేవు. అప్పుడు ఆ మాట అంటాడు ఊది లేకపోయినా. ఆ సమయంలో సాయంత్రం 7 గంటల సమయంలో ధునిలో కూర్చొని కట్టడామ చేయి పెట్టుకొని ఈ విశ్వం కోసం ఆయన ధ్యానిస్తూ ఉండే సందర్భంలో ఆ మాట తడుక్కని తెలుస్తుందో, చందోర్కర్ గారి యొక్క ఆరాధన ఆవేదన మనసులో ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే అక్కడ రామగిరి భువ సన్యాసి ఉంటాడు,
అతన్ని బాబావారు భావగిరి భువ అంటారు. బావు అంటే తమ్ముడారు. బాబావారు ఎవరిని కానీ చిన్న బిడ్డను కానీ ఎప్పుడూ ఆయన ఎక్కువగా దండించే మాటల ప్రేమను పంచినాడు. ఆయన ప్రేమను పంచినాడు, ప్రేమను ఆశించినాడు, అంత ఇంకేమి లేదు. ఆ చేయబెట్టుకొని ఉంటా కూర్చొని ఆ మనసులో చందోర్కర్ గారి యొక్క వినబడగానే రామగిరి భువాన్ని పిలిచి, బావు ఇదో ఈ ఊది, ఈ హారతి మాధవ హట్క రాసినటువంటి హారతి గీతంలో ఆర్ సాయిబాబా అనే ఒక పాటను రచించి, నీవు ఎన్నో రోజులుగా మీ ఊరికి వెళ్ళాలనుకుంటున్నావు. కాందేశ్ జామ్నేర్ దగ్గర, జల్గాం దగ్గర ఉంటుంది. ఈ సమయం వచ్చింది, నువ్వు మీ ఊరికి వెళ్ళిరా. అయితే వెళ్ళేటప్పుడు ఈ హారతి గీతాన్ని, ఈ విభూతినిచ్చి నానా సంచంద్రునికి ఇచ్చి పోవు అంటాడు. బాబా, నేను జల్గాం వెళ్ళడానికి నా దగ్గర 2 నెలలు మాత్రమే ఉన్నాయి. అక్కడ నుంచి జామ్నేర్ పోవాలంటే మళ్ళీ 30 మైళ్ళు ఉంది, డబ్బులు అంటే. బాబా ఎట్టవరంటే మనకు తెలియకనే మనకు కావాల్సింది ఏంటో ముందుకు ఏర్పాటు చేసి పెడతాడు. అవుటర్ లైన్లో మనం ఉండాము, ఇంటర్ లైన్ ఆన్ ఉంటాడు. సర్క్యూట్ ఎక్కడ ఏ వైర్ ఎలా బిగించా, ఎవరిని ఎక్కడ కలపాలో, ఎవరి చేత ఏది చేయించాలో ఆయన తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళు, బయలుదేరి, నీకు అన్నీ సరిపోతాయి అంటాడు. సరే, ఆ నమ్మకంతో ఆయన వెళతాడు. జల్గాం రైల్వే స్టేషన్లో మరుసటి 2.5 గంట ప్రాంతంలో అక్కడ ట్రైన్ దిగ్గానే ఆ వీధుల ఎట్ల వెలుగులో ఈ చీకట్లు ఎక్కడ పోవాలి, నేను ఎవరిని అడగాలి, నేను జల్గాం పోవాలి అనుకొని దిగుతాడు. ఇక్కడ భావగిరి భువ ఎవరు, భావగిరి భువ ఎవరు అని కనబడుతుంది. అప్పుడు అనుకుంటాడైనా, ఈపు పిలిచేది నా ఒక బాబా మాత్రమే అని నేనేనండి అంటాడు. నీకోసము నానాసం చందోర్కరు డాంగాను పంపినాడు. అసలు నానాసం చందోర్కరు తెలియదు. చూడండి ఎంతటి సర్వాంతర్యామిగా, 3వ అధ్యాయం చెప్పినట్టుగా సర్వాంతర్యామిని, సర్వ హృదయాంతసుడు, నేనే జగన్మాతను అనే మాటలు ఆయన ఎట్లా ఉంటాయి చూడండి. నేనేనంటానంటే వెంటనే టాంగాలోకి తీసుకు టాంగా ఎక్కి బయలుదేరి మార్గం మధ్యములో నీరెండలో ఇంకా పోవాలి కాబట్టి గుర్రానికి నీళ్ళు తాపేదానికి ఆపి, తన దగ్గర కొన్ని కారు పట్టుకులు ఉంటాయి బండ్రోడ్ దగ్గర, అక్కడ కింద పిలుస్తాడు. ఈ భావగిరిలో ఏమంటుంటా అంటే, ఈయనేదో ముతక బట్టలతో ముస్లింగా ఉన్నాడు, ఎందుకు లేని మనసులో అనుకుంటాడు. నీకు ఆ సందేహం అక్కర్లేదు, నేను గర్వాది క్షత్రుడు, నేను తినడం సందేహం లేదని చెప్పి పిలిచి ఇది తినేసి తర్వాత బయలుదేరుతాడు. కరెక్ట్గా జామ్నేర్లో నానాసం చంద్రుడికి ఇంటి ముందర టాంగా ఆగుతుంది. ఇలాగా ఒంటికి పోసుకొని వస్తానని చెప్పి ఈ భావగిరి భువాది పోయి అక్కడ వచ్చే లోపల టాంగా ఉండదు, తోలేవాడు లేడు, బంట ఎవరు లేదు. అయ్యా ఇక్కడ టాంగా ఉంటే మీరు చూసి, అయ్యో మేము ఇక్కడే ఉన్నామండి, టాంగా ఏం రాలేదంటారు. అంటే ఒక భక్తుడిని కాపాడడానికి టాంగా అయినాడు, బంట్రోత్ అయినాడు, గుర్రం అయినాడు, ప్రాణుని బండి కూడా అయినాడు. తర్వాత ఉద్ది తీసుకొని పోయి అక్కడ చందోర్కర్ గారు ఆతురత పడతా ఉంటాడు, ఆవేదన పడతా ఉంటాడు. అయ్యా బాబా మీకోసం ఊది పంపించినారు, ఈ పాటను పాడి బిడ్డకు హారతి అని చెప్పినాడు అని చెప్పి అంటే ఆయన కళ్ళను జలసరి నీళ్ళు ఏర్పడతాయి. ఎంతటి దయామయుడయ్యా నీవు. బిడ్డలంటే తల్లికి ప్రేమ తగ్గుతుందేమో కానీ సాయి మాతకు ప్రేమ తగ్గదు కదా అనుకొని ఆ ఊది తీసుకొని భార్యకి ఇచ్చి, ఇది కొంచెం నీళ్ళలేసి తాపించు, తర్వాత ఈ గీతాన్ని పాడమని. ఈ 3 రోజుల నుంచి అవస్థనంతా ఒక పక్కన పెడితే 5 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. పిల్లవాడు అక్కడి నుంచి కేవలం వినపడుతుంది. ఆ వృత్తాంతాన్ని కూడా సాయిలీల మాసపత్రికలో గ్రంథస్థం చేయడం జరిగిందనమాట. ఇలాగా ఇదే కాకుండా ఎంతోమందిని ఈ విధంగా ఉది ద్వారా కడతెరిచినాడు సాయినాథుడు. సమయపాలన అవుతుంది కాబట్టి, ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పడం కాదు, మీ యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకోవాలి కదా. టైం 1 రైతా అవుతుంది, షుగర్ పేషెంట్ ఉంటారు కాబట్టి ఏమ్మా సరిస్తామా.
బోలో సాయినాథ్ మహారాజ్